చీమ సైజ్ ఎంత, చీమ పొట్ట ఎంత, చీమ తల ఎంత, చీమ కన్నులెంత, చీమ మెదడు ఎంత, అసలు దాన్ని మనం కొలవలేనటువంటి ఆ చిన్న చీమ దాని నడతలు చాలా బాగుంటాయి. దాని నడతలు ఎవరు మెచ్చుకున్నారంటే దేవుడే మెచ్చుకున్నాడు. మెచ్చుకొని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసిన మనుషులైన మనల్ని సోమరులుగా ఎందుకు బతుకుతారా మీరు? అమ్మ, సోమరిగా ఎందుకు బ్రతుకుతావు? అంత టైం ఉంటే పక్కింటికి పోయి కూర్చుంటావు, అంత టైం ఉంటే పడుకొని నిద్రపోతావు, అంత టైం ఉంటే డిమార్ట్కి వెళ్ళిపోతావు, అంత టైం ఉంటే చెప్పులంగడికి వెళ్ళిపోతావు, అంత టైం ఉంటే బట్టలంగడికి వెళ్ళిపోతావు. ఆ ప్రభు అంటాడు, నా పని ఎప్పుడు చేస్తావు కూతురా? నా పని ఎప్పుడు చేస్తావు కొడక? నా పని నువ్వు చేస్తే ఆయన అంటాడు, మీరు ఎవరైనా కానీ నా పని చేస్తే నా పని చేసిన వారికి పనికి తగిన జీతము నేను ఇస్తానన్నాడు. పనికి తగిన జీతం నేను ఇస్తాను అని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మనము సోమరులుగా ఉండకూడదు. మనము లోకంలో జీతం కొరకు పని చేసేటప్పుడు ప్రతి వారు 8 గంటలు ఖచ్చితంగా పని చేయాలి. సమయానికి పోవాలి, సమయానికి రావాలి. మధ్యలో మనము ఆ సమయంలో ఎక్కడైనా వెళితే అక్కడున్న అధికారి మనకు మెమో ఇస్తాడు, నీవు చేసే ఉద్యోగంలో ఇర్రెగ్యులర్గా ఉంటున్నావు కాబట్టి నీకు అరియర్స్ రాదని మీ ఎస్ఆర్లో రెడ్డింగ్తో రాసేస్తారు. ఆ సంవత్సరం మీకు అరియర్స్ రాదు. రెండవది, అరియర్స్ రాకపోతే పోనీ ప్రమోషన్ కూడా రాదు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని బిడ్డలు దేవుని పనిలో సోమరితనంగా ఉంటే ప్రమోషన్ రాదు. రెండవది గమనించాల్సింది, నీకు అరియర్స్ రాదు. ప్రతిరోజు కూడా దేవుడు నీకు పనికి తగినట్లుగా అభివృద్ధి చేయాలని ఆశ.